శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దేవుడే ఏం చేయగలడంట? దారిద్ర్యము కలుగ చేయగలడు, ఐశ్వర్యం కూడా కలుగచేయడు. అనగా పేదలను చేసేది దేవుడే, ధనవంతులను చేసేది కూడా దేవుడే. తర్వాత మనకున్నటువంటి సకల పరిస్థితులను బట్టి కృంగిపోయేటట్టు చేసేది దేవుడే, మరలా తిరిగి లేవనెత్తే కృపనిచ్చే దేవుడు కూడా ఆయనే. ప్రియులారు, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పనికి రాని వారందరినీ ఆయన సన్నిధి తీసుకుని వచ్చి వారి దారిద్ర్యమును కొట్టివేసి ధనవంతులుగా తీర్చిదిద్దాడు. ఉదాహరణకు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చేటప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే మోషేతో, మీరు బయలుదేరండి, మీరు గొప్ప ఆస్తిపరులై బయలుదేరతారా అంటాడు. మేము ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఏమై ఉన్నారు చెప్పండి? బానిసలై ఉన్నారు కదా. ఐగుప్తీయులు ఏ పని చెప్తే ఆ పని చేయాలి, అది ఎంత కష్టమైనా చేయాల్సిందే. ఏ టైంకు ముగించాలంటే ఆ టైంకి ముగించాలి. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీరు గొప్ప ధనవంతులై బయలుదేరతారని చెప్తూ ఉన్నాడు. అప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటంటే, దేవుడు ప్రథమ పుత్రులను తీసుకున్న టయానికి, అప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు కదా దేవుడు. జరిగిన కార్యం ఏంటంటే, అంతవరకు ఏదైనా కీడొస్తే మోషే అహరోనులను పిలవండి, ఒకసారి వచ్చి వారిని ప్రార్థన చేయమండి. వారు ప్రార్థన చేస్తే ఈ శోధన తొలగిపోతుంది, నీళ్ళన్నీ రక్తమైపోతున్నాయి, వడగండ్లు పడుతూ ఉన్నాయి, ఇళ్లల్లోకి కప్పలు వచ్చేసాయి, ఇళ్లల్లోకి అన్నీ వివిధ రకములైనటువంటి హాని కలిగించే పురుగులు వచ్చేస్తూ ఉన్నాయి, పిలవండి పిలవండి అని ఏది జరిగితే అప్పుడు పిలిపించుకోవడం, ప్రార్థన చేయించుకోవడం, పిలిపించుకోవడం, ప్రార్థన చేయడం, ఇలాంటి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు మోషే వచ్చి ప్రార్థన చేయగానే, అయ్యా మీ దేవుడు చాలా గొప్పవాడు, మీరు కూడా చాలా గొప్పవారు, చాలా భయపడిపోయాం, ఇంటి నిండా కప్పలే ఉన్నాయి, నీళ్ళు తాగుదామంటే రక్తమైపోయాయి అని టెన్షన్ ఉన్నటువంటి జనమంతా కూడా మోషేను బట్టి సంతోషపడ్డారు, దేవుణ్ణి కూడా ఘనపరిచారు. ఇక మీరు వెళ్ళొచ్చు, మిమ్మల్ని మేమేం ఆపము అని చెప్పిన వారే మరలా హృదయాన్ని కఠినపరుచుకొని మోషే వెంట వారిని పంపకుండా ఆపేస్తూ ఉంటాడు. ఇవన్నీ జరిగిన తర్వాత జరిగినటువంటి కార్యం ఏంటంటే, చివరికి దేవుడు ఉగ్రుడైపోయి ప్రథమ పుత్రులందరినీ చంపేస్తాడు. ప్రథమ పుత్రులు చనిపోయిన తర్వాత అప్పుడు ఈ ఇంట్లో దుఃఖం లేదనడానికి వీలు లేకుండా ప్రతి ఇంట్లో దుఃఖమే 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 ఉంటా ఉన్నది. ఐగుప్తీయుల ఇళ్లలో రోదన వినబడతా ఉన్నది. ఇశ్రాయేలీయుల ఇళ్లలో ఏ ప్రథమ పుత్రుడు కూడా చావలేదు. అప్పుడు వారు చేసినటువంటి తొందర ఎలాగున్నదంటే, ఇశ్రాయేలీయులు రొట్టె చేస్తూ ఉన్నారంట, పిండి పిసుకుతూ ఉన్నారంట, కొంతమంది రొట్టెలు కాలుస్తూ ఉన్నారంట. ఇవి జరుగుతూ ఉంటే ఐగుప్తీయులు వచ్చి బయలుదేరండి, మీరు బయలుదేరండి అని పిలుస్తూ ఉంటే వారు అంటూ ఉన్నారంట, మీరు కొంచెం ఆగండి అయ్యా, పిండి పిసుకున్నాం, రొట్టె చేసిన తర్వాత మేము బయలుదేరి వెళ్ళిపోతామని ఇశ్రాయేలీయులు అంటూ ఉన్నారంట. కొన్ని రొట్టెలు చేసాము, కాల్ చేసాము, కొన్ని రొట్టెలు చేయవలసినది, కొంచెం పిండి కలుపుకొని ఉన్నాం, ఇది ఇంత అయిపోయిన తర్వాత బయలుదేరుతామని వారు అంటుంటే వారు ఎంత భయపడిపోయారంటే, ప్రథమ పుత్రులు చచ్చిన తర్వాత సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని యొక్క ఉగ్రత వారు భరించలేక, మీరు పిండి పిసికేంత వరకు, మీరు రొట్టె చేసేంత వరకు ఆగే శక్తి మాకు లేదు, కాబట్టి పిసుక్కున్న పిండి కూడా మూట కట్టుకొని బయలుదేరి వెళ్ళండి, ఇదో నా చెవుల్లో కమ్మలు ఉన్నాయి ఇస్తున్నాను తీసేసుకో, నా చేతులకు కడాలు ఉన్నాయి తీసుకొని వెళ్ళండి,
నా కాళ్ళకు కూడా కడాయాలు ఉన్నాయి, తీసుకొని మీరు ఊరు దాటండి ముందు అర్జెంటుగా అని ఊర్లో వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తన పక్కన వారికి వెండి బంగారాలన్నీ కూడా ఇచ్చి బయలుదేరండి, ముందు అర్జెంటుగా మీరు ఊరు దాటాలని పంపిస్తూ ఉన్నారట. ఇశ్రాయేలీయులు ఏమై ఉన్నారని చెప్పుకున్నాం చెప్పండి? చాలా దరిద్రులుగా ఉన్నారు. అయితే ఐగుప్తు దేశాన్ని విడిచి వారు బయలుదేరినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని గొప్ప ఐశ్వర్యవంతులను చేశాడంట. వారు కష్టపడింది కాదు ప్రియులారా, కూడగట్టినటువంటి ధనం కాదు ప్రియులారా. దేవుడు దారిద్ర్యము కలుగు చేయవాడు ఆయనే, ఐశ్వర్యమును కలుగు చేయవాడు కూడా ఆయనే. అప్పుడేమో దేవుణ్ణి సేవించడానికి మేము వెళ్ళాలంటే అంత కఠినముగా బంధించినటువంటి వారు ప్రథమ పుత్రులు చనిపోయిన తక్షణమే వారే పరిగెత్తుకుంటూ బయలుదేరండి అంటే లేట్ చేస్తే ఇంకా ఏం జరగబోతుందో, ఇంకెవరినెవరిని చంపేస్తాడో దేవుడు అని భయపడిపోయి వెంటనే వారి చెవులకు కాళ్ళకి చేతులకు ఉన్నటువంటి వెండి బంగారు కడియములన్నీ కూడా ఇచ్చి సాగనంపుతూ ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు బయలుదేరేటప్పుడు గొప్ప ధనవంతులు బయలుదేరినట్టుగా ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చారంట ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు ఏమైనాడు? దారిద్ర్యము కలుగు చేయవాడు ఆయనే, ఐశ్వర్యమును కలుగు చేయవాడు కూడా ఆయనే. కృంగి ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఇక మేము ఈ దేశం నుండి బయటికి పోయేది లేదు, మేము లేవనెత్తబడేది లేదు, మేము మా దేవుణ్ణి సంతోషంగా ప్రార్థన చేసే అవకాశం లేదు, పాడే అవకాశం లేదు, దేవుణ్ణి కొనియాడే కృప మాకు లేదని కృంగిపోయారంట. ఎందుకంటే కష్టపడి పని చేయాలి, పని చేసిన తర్వాత ఈ పని ఇట్లా చేసావు అట్లా చేసావని వారు కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి మాకు అసలు విడుదల ఉంటుందో లేదో అనుకున్నారు. కానీ దేవుడు కృంగిపోయినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్నంతా కూడా దేవుడు తొలగించుటకై వారిని తిరిగి లేవనెత్తి సంతోషముగా ఐగుప్తు దేశాన్ని దాటి కృపనిచ్చాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో ఐగుప్తు దేశం దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాను చెప్పండి? లోకానికి, శరీరానికి, సాతాను క్రియలకు సాదృశ్యముగా ఉన్నది. ఇశ్రాయేలుల ఐగుప్తు దేశం విడిచి బయలుదేరినప్పుడు ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తి ఎలాగున బయలుదేరుతూ ఉన్నాడో అలాగున ఇశ్రాయేలులు బయలుదేరుతూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి వారు బయలుదేరుతూ ఉన్నారు. దేవుని బిడ్డలమైన మనం దేవుని నమ్ముకొని మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత మనం కూడా దేన్ని వదిలి బయలుదేరినట్టు ఐగుప్తు దేశాన్ని ఇశ్రాయేలులు విడిచి బయలుదేరినట్టుగా మనం కూడా లోకాన్ని, లోక సంబంధమైన కార్యాలను విడిచి బయలుదేరినట్టు లెక్క.